వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నది ఆయనే, రేవంత్ రెడ్డి. తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు, తెలంగాణ వాట్సాప్ మీ సేవ సూపర్ సక్సెస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బద్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంపీగా ధర్మపురి అరవింద్ను 2 సార్లు గెలిపించిన నిజామాబాద్ ప్రాంతానికి బీజేపీ చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని విమర్శించారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు, దేశానికే ఆదర్శనమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో రసాయనాలు, జంతు కొవ్వులు కలిపారన్న ఆరోపణల వ్యవహారంపై టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది క్షమించరాని మహాపాపమని, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారంపై అనుసరించిన ధోరణి విచిత్రంగా ఉందని, అసలు తప్పే జరగనట్లు మాట్లాడటం శోచనీయమని విమర్శించారు. ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కోట్లాది మంది కులదైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న కొందరిలో చిత్తశుద్ధి లోపించడం, అధిక ధనం సంపాదించాలని దురాశ వల్ల ఈ అక్రమం జరిగింది. స్వామివారికి నివేదించే ప్రసాదంలోనే చెడు పదార్థాలు కలిపి అపచారం చేశారు. మరింత దురదృష్టం ఏమిటంటే, తప్పు చేసిన వారు ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా ఏ తప్పు జరగలేదు అన్నట్లు మాట్లాడటం చాలా బాధాకరం. వెంకటేశ్వర స్వామికి ఎలాంటి అక్రమం చేసినా శిక్ష పడదనే ధీమాతో వారు ఉన్నట్లుంది అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1 పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం 1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బాధిత కుటుంబాలకు సిగాచి పరిశ్రమ మాత్రమే 25 లక్షల చొప్పున ఇచ్చిందని అన్నారు. సిగాచి కంపెనీలో 54 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి పురుషుల బస్సు ఛార్జీలను 2 చేశారని ఆరోపించారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తాను మంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుకు వెయ్యాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ మీ సేవ విధానానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ డిజిటల్ సేవలకు విశేష ఆదరణ లభిస్తోందని, ఇప్పటికే 3.25 లక్షల మందికి పైగా పౌరులు దీని ద్వారా లబ్ధి పొందారని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 4.5 లక్షల మంది ఈ సేవ కోసం తమ నంబర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పౌరులు తమ అరచేతిలోని ఫోన్తోనే సేవలు పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. గతేడాది నవంబర్ 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సేవలను ప్రారంభించారు. పౌరులు 8096958096 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని సందేశం పంపడం ద్వారా 10కి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను 24 గంటలు పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకుంటున్న వారిలో అత్యధికులు కులం, ఆదాయం, జననం, మరణం ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవడం, సర్టిఫికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడం వంటివి కూడా దీని ద్వారా సాధ్యమవుతున్నాయి. ఇంటర్నెట్పై పెద్దగా అవగాహన లేని వారు సైతం సులభంగా వాట్సాప్ ద్వారా సేవలు పొందుతుండడం దీని విజయానికి కారణమైంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.